లాస్ట్ ఫ్యూ డేస్ గా గోల్డ్ ప్రైజెస్ చూసిన ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ గోల్డ్ ప్రైజెస్ ఎందుకు ఇలా పెరుగుతున్నాయని చెప్పి డౌట్ కనుక మీలో ఉంటే దెన్ యు ఆర్ ఇన్ ది రైట్ ప్లేస్. దీనికి రీజన్ ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే అది జియో పాలిటిక్స్. ఈ జియో కాదు, ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా డాలర్ పైనే నమ్మకం పెట్టుకునేది. యుఎస్ అండ్ యూరోప్ బ్యాంక్స్ లో డాలర్స్ ని, డాలర్ అసెట్స్ ని స్టోర్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ మొదలైందో అప్పుడు స్టోరీ మొత్తం రివర్స్ అయింది. యుఎస్, యూరోప్ కంట్రీస్ రష్యాకు చెందిన $300 బిలియన్ ని ఒక్క రోజులో ఫ్రీజ్ చేశాయి. రష్యా ఎకానమీలో అతిపెద్ద మొత్తం ఒక్క రోజులోనే వైప్ అవుట్ అయిపోయింది. అండ్ ఇది చాలదన్నట్టు వెంటనే ట్రంప్ మళ్ళీ పవర్ లోకి వచ్చాడు. అండ్ ఆయన గారు యుఎస్ పవర్ ని, డాలర్ పవర్ ని టారిఫ్ వార్ కింద వాడుకోవడం స్టార్ట్ చేశాడు. దీంతో దేశాలన్నీ యుఎస్ డాలర్ మీద, యుఎస్ఏ మీద కంప్లీట్ గా ట్రస్ట్ కోల్పోయాయి. అందుకే ఆ దేశాలు ఏం చేశాయంటే యుఎస్ డాలర్స్ ని, యుఎస్ ట్రెజరీ బాండ్స్ ని అమ్మేసి ఆ డబ్బులతో గోల్డ్ కొని అవి వాళ్ళ సొంత దేశాల్లో స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అంటే డాలర్ పై డిపెండెన్సీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియానే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 1991లో $400 మిలియన్ లోన్ కోసం మనం 47 టన్నుల గోల్డ్ ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ని ట్యాకిల్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో కొలాటరల్ గా పెట్టేసాం. ఈ లోన్ ని అప్పుడే క్లియర్ చేసేస్తాం. అయినా కూడా లాజిస్టిక్స్ రీజన్స్ వల్ల లండన్ బులియన్ మార్కెట్ ని యాక్సెస్ చేయడానికి కొంచెం గోల్డ్ ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్స్ లోనే ఉంచేస్తాం. కానీ ఇప్పుడు యుఎస్ఏ ఇంకా యూరోప్ దేశాలు ఇతర దేశాల అసెట్స్ ని ఫ్రీజ్ చేయడంతో మనం కూడా భయపడి మన గోల్డ్ ని వెనక్కి తెచ్చేసుకుంటున్నాం. చైనా అయితే ఇప్పటికే తన ట్రేడ్ లో 53% చైనీస్ యువాన్ లోనే చేసుకుంటుంది. మిగతా దేశాలు కూడా డాలర్ ని రీప్లేస్ చేసి లోకల్ కరెన్సీలో లేదా యువాన్ లో ట్రేడ్ చేసుకుంటున్నాయి. అండ్ దీన్నే డీ డాలరైజేషన్ అంటారు. అండ్ మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డౌట్ రావచ్చు, ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ గోల్డ్ ని ఎందుకు కొంటున్నారని చెప్పి. ఎందుకంటే గోల్డ్ అనేది ఈ మొత్తం ఫినాన్షియల్ సిస్టమ్ కి అవుట్ సైడ్ ఉంటుంది. ఏ బ్యాంక్ పాలసీ, ఏ శాంక్షన్, ఏ గవర్నమెంట్ డిక్రీ దాన్ని కంట్రోల్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుఎస్ ట్రేడ్ ఆగిపోయినా రష్యా ఇండియాకి గానీ చైనాకి గానీ గోల్డ్ అమ్మి సింపుల్ గా లిక్విడిటీ సంపాదించగలదు. హిస్టరీ చూస్తే గోల్డ్ ప్రైజెస్ ఎంతలా పెరిగాయంటే డెఫినెట్ గా నెక్స్ట్ ఒక పెద్ద క్రాష్ అనేది జరగబోతుందని అర్థం. కానీ ఈసారి కేసు అనేది డిఫరెంట్. ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ టైం సెంట్రల్ బ్యాంక్స్ ఒక మేజర్ బయర్స్ గా మారారు కాబట్టి యూజువల్ గా వాళ్ళు సెల్లర్స్ గా ఉంటారు. ఈ సెంట్రల్ బ్యాంక్స్ జియో పొలిటికల్ కండిషన్స్ ని బట్టి గోల్డ్ ని అమ్ముతాయి. కానీ ఇప్పుడు స్టోరీ రివర్స్ అయింది. వాళ్ళు దీన్ని లాంగ్ టర్మ్ అసెట్ గా హోల్డ్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ హైకింగ్ గోల్డ్ ప్రైస్ ట్రెండ్ అనేది ఎక్కడే ఆగేలా లేదు. ఇంకా పీక్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రాబోయే కాలంలో గోల్డ్ కేవలం నగల కోసమే కాకుండా పవర్ కి, అలాగే ఎకానమిక్ ఫ్రీడమ్ కి సంకేతంగా మారబోతున్నాయి. అంతేకాదు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే యుఎస్ పవర్ తగ్గిపోయి కొత్త సూపర్ పవర్ లేదా మల్టీపోలర్ వరల్డ్ ఏర్పడుతుందని చాలా మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం డాలర్ వర్సెస్ గోల్డ్ యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటి? ఇండియా ఒక కొత్త సూపర్ పవర్ గా మారుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.